నువ్వు వేసినావు అట్లా విషయంలో మళ్ళీ ఎడిటింగ్ చేయాలి బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇస్తాం అదే వాయిస్ అంటే కొంచెంసేపు ఇది పెడతా తర్వాత బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇస్తాం స్పీడ్ పెడతా స్పీడ్ పెట్టి పాట సెట్ అయిపోలేవు 7th ప్రిపేర్ కావాలి గట్టిగా దేవానాం ఆజ్యమాహారం సర్వే దేవావై అన్ని దేవతలకు ముఖము అగ్ని మరి ఆ యొక్క అగ్నికి దేవతలకు సంబంధించినటువంటి ఆహారం దేవానాం ఆజ్యమాహారం ఆజ్యం అంటే నెయ్యి మంత్రపూరితమైన ద్రవ్యం వేస్తామా భగవంతుడు అగ్నిదేవుడి భార్య పేరు స్వాహాదేవి స్వదాదేవి. ఆయనకి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. ఒక ఆమె పేరు స్వాహాదేవి, రెండో భార్య పేరు స్వదాదేవి. శుభకార్యం చేసిన అనుకో స్వాహ అని వస్తుంది మంత్రం, మొదటి భార్య వస్తుంది. అపకార్యం చేసిన అనుకో స్వధ అని చెప్పేసి రెండో భార్య వస్తుంది. మనం చేసేది శుభకార్యం కాబట్టి స్వాహ అని చెప్పేసి మొదటి భార్యను పిలుచుకుని హోమం చేస్తాం. ఆ స్వాహ అన్నప్పుడు ఏం చేస్తుంది? ఆ అమ్మవారి నోడ తెచ్చి మనం వేసే ద్రవ్యం కొరకు వస్తుంది. ఆ స్వాహ అన్నప్పుడు వేసుకుని అది అమ్మవారు తింటుంది. అన్న తర్వాత వేసామనుకోండి అది కింద పడిపోతుంది. కాబట్టి దృష్టి ఇక్కడనే పెట్టి స్వాహ ఎప్పుడైతే మంత్రులు చెప్తారో అప్పుడు నెయ్యి పడుతుంది. నెయ్యి పడంగానే ఈ 3 వేలతోటి చూపుడు వేల ఆడితే పాపం వస్తుంది, చిట్కెన వేల ఆడితే ఆ వేస్త పదార్థం వేసుకోవచ్చు, ఆ పుణ్యం రాదు. పాపం రాకుండా పుణ్యం రావాలి కాబట్టి చిట్కెన వేలు చూపుడు వేలు అనకుండా స్వాహ అన్నప్పుడు ఈ 3 వేలు గోముఖం అంటుంది. పట్టుకోండి ఒకసారి పట్టుకోండి ద్రవ్యం పట్టుకోండి. స్వాహారంగా బియ్యాలు కూడా పట్టుకోవాలి, బియ్యాలు పట్టుకోవాలి. గజానన భగవానికి గణపతి హోమం, గణపతి పూజ చేసుకున్నాం కాబట్టి గణపతి హోమం అయితే నవగ్రహ వరుసగా ఏదో వల్ల పూజ చేసుకున్నాం అవుతుంది. గణపతి స్వాహ ఈ 3 వేలు పట్టుకోవాలి. గణేశాయ నమః గుడియాలే బ్రహ్మణ బ్రహ్మస్నాన శ్రవణ మధుసేదాన స్వాహా జనసభి కటాయి బ్రహ్మణ బ్రహ్మస్నాన శ్రవణ మధుసేదాన స్వాహా. నలుగురు మధ్యలో పిల్ల దయ్యం కాళ్ళ లోపల ముంగట ఫోర్స్ అవుతుంది స్టార్ట్
దీని స్టాండ్ పట్టుకుంటే చేయదు అంటే మంచిగా వస్తుంది. ఓం గంగణపతయే నమః స్వాహా. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి